మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడుతారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది సార్. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ అయిన ఉమైర్ సంధు తన సోషల్ మీడియా ద్వారా దీని రివ్యూ చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఎలా ఉందంటున్నాడు అతని మాటల్లో? మరి అతను చూసాడా? ఈ సినిమాకి సంబంధించి ఏ విధమైన రివ్యూ ఇచ్చారు సార్? మామూలుగా ఉమైర్ సంధు దుబాయ్ రివ్యూలు అని ఇస్తుంటాడు. ఎందుకంటే దుబాయ్లో సెన్సార్ చేసుకోవాలి కాబట్టి ఇతను అక్కడ చూస్తాను నేను అని చెప్తూ ఉంటాడు. అసలు ఉమైర్ సంధు అనేవాడు ఒక వ్యక్తి ఉన్నాడా లేడా మనకి ఎవరికి తెలియదు. అనేక సార్లు అతను ఇస్తుంటాడు. ఏదైనా ఉమైర్ సంధు అనే పేరుతో ఒక వ్యక్తి ఎవరో ఒకరు ఉన్నట్టుగా అయితే మాత్రం అర్థమవుతుంది. అతని పేరు ఉమైర్ సంధా కాదా మనకు తెలియదు. అతని మీద అనేక కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరెవరు అఫేర్లు ఉన్నాయి, లేకపోతే రకరకాల విషయాలను కూడా అతను మాట్లాడేస్తూ ఉంటాడు, పోస్టులు పెట్టేస్తుంటాడు. చాలాసార్లు ఎక్స్లో కూడా అతన్ని బ్యాన్ చేశారు. మళ్ళీ ఏదో పేరు పెట్టుకొని లేదా ఎక్స్ని మేనేజ్ చేసి మళ్ళీ వస్తుంటాడు. అలాగే ఇతను కొన్ని రివ్యూలు అతను చెప్పినవి సక్సెస్ అయిన కరెక్ట్గానే అయినాయి, కొన్ని ఏమో అతను చెప్పిన దానికి ఆపోజిట్గా జరిగినవి కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓజీ మీద, ఎందుకంటే ఓజీ ఫేవర్ అనేది ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయింది. ఆల్రెడీ టీషర్ట్లు ఓజీ ఆన్లైన్లో అమ్ముతున్నారు, మిగతా యాక్సెసరీస్ అమ్ముతున్నారు. అలాగే ఒక ఓజీ ఫేవర్ని అయితే మెల్లమెల్లగా యూత్లోకి తీసుకెళ్ళారు. బయట మనకు కనబడట్లేదు కానీ పెద్ద బజ్జు ఉన్నట్టు, అండర్ కరెంట్గా మాత్రం బజ్జీ యూత్లో అయితే చాలా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బ్రో కానీ లేకపోతే హరిహర వీరమల్లు ఫ్లాప్ అవడంతో ఫ్యాన్స్ అంతా కూడా దీని మీదే హోప్స్ పెట్టుకున్నారు. దీన్ని ఎట్లయినా హిట్ చేయాలి పవన్ కళ్యాణ్ కన్నా ఇది కనిపిస్తుంది ఫ్యాన్స్లో, ఆ కసి కనిపిస్తుంది. అట్లాగే వైసీపీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇక్కడేమీ హర్ట్ కాలే ఈ సినిమాకి. హరిహర వీరమల్లికి హర్ట్ అయ్యారు కాబట్టి దాన్ని కొంత ఇచ్చేశారు. ఇక్కడ అంత హర్ట్ కాలేదు కానీ కొన్ని వాళ్ళు గమ్మున ఉండరు కదా, ఫ్యాన్స్ కొంత రెచ్చగొట్టారు. మీరు ఎవరు వస్తారా రండ్రా అది ఇదని ఫ్యాన్స్ ఛాలెంజ్ చేశారు. దానివల్ల వైసీపీ వాళ్ళు కూడా ఓజీ అంటే అర్థం ఒంటరిగా పోటీ చేసి గెలవన్నాడు అని ఈ కైండ్ ఆఫ్ పెడుతూ వెళ్తున్నారు. సో వాళ్ళు చేసేది నేను చాలాసార్లు చెప్తాను, సినిమాని సినిమాగా చూడాలి. సినిమాకి వీళ్ళ కాలంలో రాజకీయాలు ఏమన్నా సినిమాల్లో డిస్కస్ చేస్తే దాని విషయం మాట్లాడాలి తప్ప సినిమాని ఫ్లాప్ చేయమని క్యాంపెయిన్ చేయడం అయితే పొలిటికల్ పార్టీగా కరెక్ట్ కాదు. దానివల్ల ప్రజలకు కూడా ఏం ఉపయోగం లేదు. వైసీపీ ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకి ఏ రకమైన నష్టం జరుగుతుంది, లేదా పవన్ కళ్యాణ్ మినిస్టర్గా ఉండడం వల్ల ఏ రకమైన నష్టం జరుగుతుంది, దాన్ని మాత్రం హైలైట్ చేయాలి. అక్కడ మాత్రమే ఆందోళన కానీ పోరాటం చేయాలి. అది చేయాల్సినంత చేయకుండా ఈ పర్సనల్ విషయాలు పెట్టుకుని గతంలో కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు మాట్లాడి ఎంత నష్టపోయారో తెలిసి కూడా మళ్ళీ అదే పనే చేస్తున్నారు వాళ్ళు ప్రతిసారి. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ఉమైర్ సింధు చెప్పింది ఏం చెప్పాడు, ఇందులో వాస్తవం ఉండే అవకాశం ఉందా అనేది మనం మాట్లాడుకుందాం. ఉమైర్ సింధు ఏంటంటే ప్రతి స్టార్ సినిమాలకన్నిటికీ రివ్యూలు ఇస్తుంటాడు. ఇది కూడా అతను ఇచ్చాడు. నేను దుబాయ్లో చూసానని చెప్పాడు. ఈ సినిమాలో అతను చెప్పిన నెగిటివ్ అయితే ఏం చెప్పలేదు, అతను పాజిటివ్ చెప్పాడు ఎక్కువగా. సుజిత్ డైరెక్షన్ చాలా బాగుంది, స్టైలైజ్డ్గా ఉందని చెప్పాడు. అట్లాగే ఇమ్రాన్ హష్మీ కానీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా స్టైలిష్గా ఉన్నారు అని చెప్పాడు. మూడో అంశం విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి, ఎఫెక్ట్స్ కానీ అవన్నీ విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి అని చెప్పాడు. నాలుగో అంశం లాస్ట్ 20 minutes అల్టిమేట్గా ఉంది, థియేటర్ కేకలు వస్తాయి, గూస్ బంప్స్ వస్తాయి అనేది చెప్పాడు. మామూలుగా ఎప్పుడైనా కూడా సినిమా హిట్ కావాలంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుండాలి. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే సరదాగా టైంపాస్ చేసినా కూర్చుంటారు జనం. సెకండ్ హాఫ్ కానీ బాగాలేకపోతే ఆ ఫీలింగ్తోనే బయటకు వస్తారు. అందుకని డైరెక్టర్లు కానీ హీరోలు కానీ సెకండ్ హాఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఈ ముఖ్యంగా లాస్ట్ 20-30 minutes బాగుండేట్టుగా చూసుకుంటారు. మనకి కాంతార కావచ్చు, బాహుబలి కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడే మనల్ని హుక్ చేస్తాయి అనమాట. మిగతా టైంపాస్ అటు ఇటు చేయొచ్చు. సో అందుకని ఈ సినిమా కూడా లాస్ట్ 20 minutes అదిరిపోయింది అనేది చెప్తున్నాడు. అంటే మనకి 20 minutes ఏముండొచ్చు లాస్ట్ అనేది అతను చెప్పలేదు. మనం గ్రహిస్తే ట్రైలర్ చూసి లాస్ట్ 20 minutes పవన్ కళ్యాణ్ విశ్వరూపం ఉంటుంది. ఎందుకంటే అతను రంగంలో దిగి కొడకల్లారా అనే డైలాగ్తో రంగంలో దిగినట్టు తెలుస్తుంది. ఓజోస్ గంభీర్ అని అరిసి, అంటే తన విశ్వరూపం అనేది తనకు జరిగిన ఒక దారుణమైన నష్టం, అంటే ఆయన భార్య చనిపోవడం కావచ్చు, అది మనకు తెలియదు కానీ గెస్ చేస్తున్నారు.
చనిపోయే అవకాశం ఉందని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్న ఇక్కడ సండే మాట్లాడుతూ ఈ ప్రియాంక మోహన్కి ఎక్కువగా సినిమా దీంట్లో లేదు అనేది చెప్పాడు ఆయన, తక్కువే ఆమెకి నిడివని. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మనం గెస్ చేయొచ్చు ఈమె చంపేసి ఉంటారు, దానివల్ల అతను నష్టపోయి. ఎప్పుడైనా హీరోలకి ఏంటంటే ఒక పర్సనల్ లాస్ అనేది సినిమాల్లో ఉంటుంది. ఆ లాస్ వల్ల అతను రివెంజ్ తీర్చుకోవడం. ఈ రివెంజ్ సినిమాల స్టోరీ అంతా కూడా ఇలాగే ఉంటుంది జనరల్గా. ఎప్పుడూ కానీ సమాజానికి ఏదైనా నష్టం జరిగితే తీర్చుకోవడం అనేది తక్కువ ఉంటుంది. ఎక్కువగా హీరోలకి, హీరో క్యారెక్టర్కి అంటే ప్రొటాగనిస్ట్కి ఒక పర్సనల్ లాస్, ఫ్యామిలీలో పర్సనల్ లాస్ ఉంటుంది. ఈ లాస్ కోసం ఎవరైతే లాస్ చేశారో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం అనేది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి ఏంటంటే ఒకటి తన చుట్టూ ఉన్నోళ్లే ద్రోహం చేయడం కూడా ఈ సినిమాలో మనకు కనబడుతుంది. అక్కడే ట్విస్టులు వస్తాయి. అంటే తను బాగా నమ్మి తనతో బాగా ఉన్నోళ్లే తనని ఎలా మోసం చేశారనేది ట్విస్టులు మనకి రాబోతున్నాయి. ఇక రెండవది ఏంటంటే తనకి లాస్ జరిగిన తర్వాత ఈ ఇమ్రాన్ హష్మి మెయిన్ క్యారెక్టర్, మిగతా కూడా గ్యాంగ్స్ ఉన్నాయి. ప్రకాష్ రాజ్ కూడా సత్యదాదా అనే ఒక గ్యాంగ్. అంటే ఈ గ్యాంగుల్లో కొన్ని మంచి గ్యాంగులు ఉంటాయి, కొన్ని బ్రూటల్గా వైలెంట్గా ప్రజల్ని హింసించే గ్యాంగ్ ఉంటుంది. సో ఈ గ్యాంగ్ మీద ప్రధానంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్, ఓజస్ గంభీర క్యారెక్టర్ ఎలా ప్రతీకారం తెచ్చుకున్నాడు. అందుకనే మనకు మన పాట కూడా పవన్ కళ్యాణ్ పాడిన ఏం పాట అది, వాషో వాషో అనేది కూడా వైలెంట్ సాంగ్. ఏది అంటే ఈ ఓజస్ గంభీరతో పెట్టుకుంటే ఎంత హింస ఎంత స్థాయిలో ఉంటుంది అంటే, ఓషో ఓషో అంటే గద్ద అని చెప్తున్నారు, జపనీస్ పోయిమని. ఆ గద్దని ఎలా చంపాలనేది దాంట్లో వివరిస్తారనమాట. అంటే దాన్ని ఫస్ట్ కాళ్ళు నరకాలి, రెక్కలు నరకాలి, తర్వాత తల నరకాలి, ఇలాగా ఓషో ఓషో అని అంటే ఈ గద్దని ఎలా చంపాలి అనేది డీటెయిలింగ్ అనమాట. అలాగా అంత వైలెంట్గా ఉంటుంది ఓజస్ గంభీర. అంటే ఇది దీని వెనక నేను చాలాసార్లు చెప్పాను, జపనీస్ యకుజా సినిమాల ఇన్స్పిరేషన్ ఉంది కాబట్టి ఆ సినిమాల్లో నుంచి తీసుకో. అందుకనే కత్తి కూడా జపనీస్ కటానా ఉంటారు, దాన్ని కటానా అనే కత్తి పేరు కటానా అని పిలుస్తారు జపనీస్లో. ఈ పర్టికులర్ యకుజాలు వాడే దీన్ని అనమాట. ఈ కటానాతో ఐకిడో అనే ఫైట్ కూడా పెట్టారు దీంట్లో. అంటే జపనీస్ యకుజా సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఫుల్గా కనబడుతుంది. ఆ ఆస్పెక్ట్ కూడా కొత్తగా ఉండే అవకాశం ఉంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి అటువంటి బ్యాక్డ్రాప్లో గ్యాంగ్స్టర్ మూవీస్ రాలేదు. అందుకని సుజిత్ ఏంటంటే కథ మీద ఎక్కువగా సుజిత్ వర్క్ చేసినట్టు కనబడదు. కథ రొటీన్ కథే, ఒక రివెంజ్ స్టోరీ. ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు, అతనికి కొన్ని రైవల్స్ ఉంటారు, ఆ రైవల్రీ తనకు నష్టం చేస్తాడు, తనతో ఉన్న వాళ్ళే ద్రోహం చేస్తారు. ఈ క్రమంలో 10 ఏళ్ల తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ తన హానర్ కోసం, రివెంజ్ కోసం ఎలా ఆ గ్యాంగ్స్ని తొదముట్టించాడు అనేది బేసిక్ కథ. ఈ కథకు సంబంధించి లాస్ట్ 20 నిమిషాలు మాత్రం అల్టిమేట్గా ఉంటుందని ఉమైర్ సంధు చెప్తున్నాడు. అంటే అర్థమైందంటే మామూలుగా పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఫైట్స్ అంతా కూడా తనే డిజైన్ చేసాడు. అతను స్టైలైజ్ అప్పట్లోనే చాలా స్టైలైజ్డ్గా ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే జపనీస్ ఫైటర్స్ కూడా దీంట్లో కొరియోగ్రాఫర్ని, స్టంట్ కొరియోగ్రాఫర్ని కూడా పెట్టుకున్నారు. సో అందువల్ల అథెంటిక్ జపనీస్ స్టంట్ ఇవన్నీ కూడా ఉండబోతాయి. సో లాస్ట్ 20 మినిట్స్ అల్టిమేట్ అంటే ఊపిరి బిగబట్టి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ చూసే కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. ఖచ్చితంగా అదే నిలబెడతా సినిమా. చాలాసార్లు ఇప్పుడు పోకిరి ఉంది, లాస్ట్ 20 నిమిషాలు లేకపోతే పోకిరి సినిమా లేదు, మీదంతా ఏదో నడుస్తూ ఉంటుంది. సో అలాగే ఇది కూడా లాస్ట్ 20 నిమిషాలు సినిమా నిలబెట్టబోతుంది. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అనేది ఉమైర్ సంధు సారాంశం. మనం చూస్తే కానీ మన అభిప్రాయం చెప్పలేము. ఏదైనా బజ్ అయితే బాగుంది, హిట్ కొట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.